నేరుగా దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దామండి. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 28వ వచనాన్ని చదువు. 1వ అధ్యాయం 28వ వచనం. నూట 183వ పేజీ అండి. అపోస్తలుడైన పౌలు గారు ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణముగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధమైన జ్ఞానముతో నిలవబెట్టబడి సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుడు, ప్రతి మనుషునికి బోధించుచు ప్రకటించుచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తున్నటువంటి మరి పౌలు గారు ఈ కొలస్సీలలో ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి విశ్వాసులకు దేవుని చిత్తమని చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి పౌలు యొక్క ఆత్మీయ సహోదరుడైనటువంటి తిమోతికు శుభమని చెప్పి రాస్తూ ఉన్నటువంటి ఈ పత్రిక ఏంటి అంటే, అపోస్తులుడైన పౌలు యొక్క ఉద్దేశము, ఆలోచన విధానం ఏంటో చాలా చక్కగా ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఎలాగానంటే, దేవుడు చాలా మరి గొప్పవాడనే మనం చెప్పాలి. ఎందుకనంటే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము మహిమకు అక్కడ అప్పగించుకున్నట్లుగా మనకు కనపడతాం. నిజమే. ఇక్కడ చూస్తే ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణము చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము అని బైబిల్ చెప్తాం. ఇక్కడ వారికి ఉన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి మనుషుని కూడా ఎవరి ముందు నిలబెట్టాలంటే క్రీస్తు ముందు నిలబెట్టి వారిని సంపూర్ణముగా చేసి నిలబెట్టాలని వారు భావిస్తా ఉన్నారు. ఒకటి మనం గ్రహించాలి, ప్రతి మనుషుని కూడా క్రీస్తునందు సంపూర్ణులుగా చేసి నిలబెట్టాలి అనే ఆలోచన మరి చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని అయినప్పటికీ కూడా ఆ ఆలోచన వారి హృదయంలోనికి వచ్చి చూసారా అండి. ఆ ఆలోచనను బట్టి వారు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రతి మనిషి కోసం వారు ప్రయాసపడతా ఉన్నారు. అంటే ఎవ్వరూ కూడా ఏం చేయకూడదంటే నశించిపోకూడదు. ఎవ్వరూ కూడా ఏం చేయకూడదంటే ప్రభువు దగ్గరికి రాకోకుండా దూరంగా ఉండకూడదు. ఎవరు కూడా నరకానికి, పాపపు మరి అంచుల్లోనికి వెళ్ళిపోకూడదని ప్రతి ఒక్కరిని కూడా ప్రభు యొక్క పాదాల ముందు వారిని సంపూర్ణంగా చేసి ఆయన నిలబెట్టాలని వారు ఏం చేస్తా ఉన్నారంటే సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి ఏం చెప్తా ఉన్నాం, బుద్ధి చెప్పుచు అని రాయబడి. చూడండి, ప్రభువునందు ప్రతి ఒక్కరిని కూడా నిలబెట్టాలి అని అంటే వారికి బుద్ధి చెప్పుచు అని రాయబడి ఉంది. అంటే బుద్ధి చెప్పటం ఏంటి అని ఒకవేళ మనం ఆలోచన చేయగలిగితే, బుద్ధి చెప్పటం అంటే వారి యొక్క హృదయాలను, వారి యొక్క మనస్సును సరిచేయబడి ప్రభువు యొక్క పాదాల ముందు నిలబెట్టాలి అని వారి యొక్క మంచి ఆలోచన కలిగి ఉన్నారు.
వారు లోకానుసారంగా ఉన్నారు, పాపంలో ఉండొచ్చు, వారు అన్యులుగా ఉండొచ్చు, అవిధేయులుగా ఉండొచ్చు, దేవుని ఎరగినటువంటి బిడ్డలు. వారికి ప్రతి విషయంలో ఏం చెప్పాలంటే బుద్ధి చెప్పుచు అని రాయబడు. అంటే వారి యొక్క మనస్సును ఏం చేయాలంటే సరి చేస్తూ, వారి ఆలోచనలు సరి చేస్తూ, వారు ఉన్నటువంటి విధి విధానంలో నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి మార్గంలోనికి నడిపించబడాలి అంటే వారు త్రోవ నుంచి వారు ఏం చేయబడాలంటే విడిపించబడాలి. వారి మార్గం నుంచి వారు ఏం చేయబడాలంటే సపరేట్ చేయబడాలి. వారు ఉన్నటువంటి స్థితిలోంచి వారు ఏం చేయాలంటే బయటికి రావాలి, బుద్ధి చెప్పాలి, ఇలా చెప్పాలి, అయ్యా మీరున్నటువంటి వే కరెక్ట్ కాదు, మీరున్నటువంటి ఆ స్థానము దేవునికి ఇష్టమైనది కాదని చెప్పి ప్రేమతో వారికి ఏం చెప్తూ ఉన్నారంటే బుద్ధి చెప్పుచు అని రాయబడి. తర్వాత ప్రతి మనుషునికి బోధించు అని రాయబడి. ఏం బోధిస్తూ ఉన్నారు అనంటే వారి ఆత్మీయ స్థితిని ప్రభు మార్గమునకు ఏ విధంగా నడిపించాలి. ఈ లోకములో క్రీస్తు మన కొరకు చేసినటువంటి అద్భుతాలు, ఆయన మన కొరకు పడినటువంటి ప్రయాస, ఆయన మన కొరకు పడినటువంటి నిందలు, అవమానాలు కూడా వారు ఏం చేస్తా ఉన్నారంటే వాదన రూపంలో వారికి ఏం చేస్తా ఉన్నారు తెలియపరుస్తూ ఉన్నారు. అంటే నిజ దేవుడి గురించి వారు ఏం చేస్తా ఉన్నారంటే ప్రకటన చేస్తా ఉన్నారు. ఈరోజు నేను అంటాను, మనము మన కుటుంబాన్ని రక్షించుకోవడానికి, మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను రక్షించుకోవడానికి మనం కాస్తైనా ఏం చేయాలంటే ప్రయాస అనేది పడాలి. మొదటిగా చెప్పేది ఒకటి ఏంటంటే, ముందు మన కుటుంబం రక్షించబడింది అనుకోండి, మన కుటుంబాన్ని బట్టి ఆటోమేటిక్ దేవుడు అనేక కుటుంబాలను ఏం చేస్తారండి రక్షించడానికి అవకాశం ఉంది. మరి మన కుటుంబమే రక్షించబడుకోకుండా, మన వారే రక్షించబడుకోకుండా ఈరోజు మనము అటో గంతు ఇటో గంతు వేసేవారంగా ఉంటే మరి మన ఆత్మీయ స్థితి, మనం ఎదుర్కొన్నటువంటి సాక్ష్యము, మన కుటుంబంలో ఉన్నటువంటి సాక్ష్యము మనం ఎవరికి చెప్పలేనటువంటి పరిస్థితి మనకు ఎదురవుతా ఉంది. అదే మన కుటుంబం అంతా కూడా రక్షించబడుతుంది, మన కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉందనుకోండి, కుటుంబం గురించి మనం ఒక బలమైనటువంటి సాధనంగా చెప్పడానికి అవకాశం ఉంది. కుటుంబం రక్షించబడుకోకుండా, కుటుంబంలో వ్యక్తులు రక్షించబడుకోకుండా మనం కుటుంబం గురించి ఏం చేయగలిగితే మాట్లాడడానికి అవకాశం లేదు. ఆయన అంటున్నాడు కదా, మేము ప్రతి మనుషులకి ఏం చెప్తూ ఉన్నాడు బుద్ధి చెప్తూ ఉన్నాం. అంటే వారి యొక్క వంకర బుద్ధిని వారు ఏం చేస్తా ఉన్నారు, సరి చేస్తా ఉన్నారు. క్రీస్తు వైపుకు వారు బుద్ధిని ఏం చేస్తా ఉన్నారంటే మళ్ళిస్తూ ఉన్నారు. వారు మనస్సును ప్రభు వైపుకు వారు ఏం చేస్తా ఉన్నారంటే నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రతి మనుషునికి బుద్ధి చెప్తూ ఆయనను ప్రకటించుచున్నాము. ఎంత మంచి మాట అంటా ఉన్నాడు. ఎవరిని ప్రకటిస్తూ ఉన్నాడంటే క్రీస్తును ప్రకటిస్తా ఉన్నాడు. ఏమండి, వాళ్ళకి బుద్ధి చెబుతూ ఉన్నాడు, అంటే వాళ్ళకి బోధిస్తూ ఉన్నారు. తర్వాత మంచి ప్రకటన వరకు చేస్తూ ఉన్నాడు. ఇదిగో క్రీస్తు త్వరగా రాబోతూ ఉన్నాడు. క్రీస్తు ఉన్నప్పుడు జరిగినటువంటి బోధ తెలియపరిచారు. క్రీస్తు రాబోతున్నప్పుడు క్రీస్తు ఏ విధంగా రాబోతూ ఉన్నాడో ప్రకటన కూడా చేశారు. ప్రకటన అంటే ఏమని మనందరికి బాగా తెలుసు, రేపు జరగబోయేదే ముందుగా తెలియపరిచే. అందుకని దేవుడు మన ప్రకటన గ్రంథాన్ని ముందుగానే తెలియపరిచారు. అంటే ప్రకటన చేస్తా ఉన్నాం అంటే ప్రజలకు మనం ఏం చేయాలి, తెలియపరచాలి. ఇదిగో ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు, ఆయన తలుపు వద్ద నిలబడి ఉన్నాడు. ఎవడైతే ఆయన స్వరము విని, ఆయన మాట విని ద్వారబంధం దగ్గర ఆ హృదయం అనే తలుపును తీస్తాడో వాడితో ఆయన కలిసి ఉండటానికి, వారితో కలిసి భోజనం చేయడానికి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఎదురు చూస్తా ఉన్నాడు. ఇంకొక చెప్పే మాట ఏంటంటే, మనం క్రీస్తునందు సంపూర్ణముగా ప్రతి మనిషిని ఏం చేయాలంటే నిలవబెట్టాలి. సంపూర్ణంగా, అసంపూర్ణంగా రాయబడాల, సంపూర్ణంగా ప్రభు ముందు నిలబెట్టాలి. అది నీ కుటుంబమా, నీ బంధువులా,
నీ స్నేహితులు అనేది నువ్వు ఆలోచన చేసుకో. ఒకటే దేవుని యొక్క వాక్యం మీతో మాట్లాడుతూ ఉంది. నీ కుటుంబము ప్రభు ముందు సంపూర్ణంగా నిలబెట్టడానికి అవకాశం ఉందా? నీ కుటుంబము సంపూర్ణంగా ప్రభు ముందు నిలబడుతుందా? నీ బిడ్డలు, నీ కుటుంబము, నీ బంధువులు, స్నేహితులు అందరూ కూడా సంపూర్ణంగా, అసంపూర్ణంగా చెప్పలేదు బైబిల్. సంపూర్ణంగా ప్రభు ముందు నిలబెట్టాలని సమస్తమైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి ఏం చెప్తా ఉన్నాం? బుద్ధి చెప్తా ఉన్నాం. ప్రతి మనుషునికి ఏం చేస్తా ఉన్నాం అంటే బోధిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు కూడా బోధన చేశారండి. యేసుక్రీస్తు వారు ఏమంటే పగలంతా కూడా బోధించేవారు, రాత్రంతా కూడా ప్రార్థన చేసేవారు. ఏమండి ఆ అనుభవాలు ఈ రోజున కరువవుతా ఉంది. చాలా మంది కుటుంబాల్లో ఏమంటే ప్రార్థన అనేది తగ్గుతా ఉంది. చాలా సంఘాల్లో ప్రార్థన అనేది లేదు, చాలా కుటుంబంలో ప్రార్థన అనేది లేదండి. చాలా మరి కుటుంబాలను చూసినప్పుడు అన్నీ ఉంటాయి వారి ఇంట్లో, కానీ ప్రార్థన ఉంది. ఎందుకు ప్రార్థన ఉండదు? మన జీవితంలో ఏమంటే దేవుని కొరకు సంపూర్ణంగా మనం ఏం చేయలేకపోతున్నామంటే ఆయన ముందు నిలబడలేకపోతా ఉన్నాం. దేవుని ముందు సంపూర్ణంగా నిలబడలేకపోతా ఉన్నామంటే మన ఇంట్లోనికి ఆయన ఉండడు, కానీ అన్నీ ఉంటాయి. ఇంట్లో రోగాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి, అవమానాలు, ఇబ్బందులు అన్నీ ఉంటాయి. కానీ ప్రార్థనా జీవితం అనేది మనకి ఉండదండి. ప్రార్థనా జీవితం అంటే ఏదో నువ్వు గంటలు చేసేసి ఏదో అనేక మందిలో నువ్వేదో భక్తురాలు అనిపించుకోవడం కాదండి ప్రార్థన అంటే. ప్రార్థన అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి బాధ్యత. నీ కుటుంబాన్ని నీ చేతుల్లో పెట్టాడు కనుక నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేయాలి, నీ భర్త కోసం నువ్వు ప్రార్థన చేయాలి, నీ బిడల కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా నేను మార్చబడ్డాను, నా భర్త మార్చబడాలి, అయ్యా నా బిడలు మార్చబడాలి, నా కుమార్తె మార్చబడాలి, నా అల్లుడు, మనవడు, మనవరాలు అందరూ మార్చబడాలి. నేనున్న ఈ సంపూర్ణమైన కృపలోనికి వారు కూడా రావాలి ప్రభు అని చెప్పి నువ్వు కన్నీటితో ప్రార్థన చేయాలి. నేను అంటాను, అలాగ మనం చేయగలిగితే మన ప్రార్థన ద్వారా దేవుడు వారిని ఏం చేస్తారండి? మన యొద్దకు నడిపిస్తాడు. ఇది సత్యం అండి. ఇది నమ్మితే మన జీవితంలో దేవుడు మేలు చేస్తాడు. పౌలు గారు ఎన్నో సమస్యలు పడ్డాడండి, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ఆయన, ఎన్నో అవమానాలు, ఎంతో భయంకరమైనటువంటి ఆ వేదనకు గురయ్యాడు ఆయన. ఎంతటి వేదన అంటే తన జీవితంలో పడలేనటువంటి శోధన, అనుభవించలేనటువంటి సమస్య అనేది ఏదైనా ఉందంటే ఏమీ లేదండి. ప్రభు కొరకు అంత బలమైనటువంటి సాక్షిగా ఆయన కనపడతా ఉంటాడు. చాలా మంది అంటారు కదా, మరి బైబిల్ స్కాలర్స్ అంటున్నటువంటి మాట ఏంటంటే యేసుక్రీస్తు వారి తర్వాత పౌలు అనేకమైనటువంటి సమస్యలు పడ్డాడు, అనేకమైనటువంటి సువార్త కొరకు అనేకమైనటువంటి నిందలను అనుభవించారు. బైబిల్ గ్రంథంలోనే అనేక మంది యవనస్తున్నారు. స్టెఫన్ గురించి ఆలోచన చేస్తే దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉంటే అనేక మంది ప్రజలు ఆయనను రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేశారు, చంపారు. ఆ రాళ్ళు వచ్చి ఒక్కొక్కటి తగులుతా ఉన్నా సరే దేవుని యొక్క మాటలు ఏం చేస్తూ ఉన్నాడు అంటే ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆ మాట నేను చెప్పాలి, దేవుని కొరకు నేను నిలబడాలి, దేవుని నా నోట, నా హృదయంలో, నా తలంపులో ఉంచినటువంటి బాధ్యతలు అనేక మందికి తెలియపరచాలి, బుద్ధి చెప్పాలి, వారికి నేను బోధించాలి, వారికి రాబోతున్నటువంటి మెస్సయ్య గురించి నేను ప్రకటించాలి అని చెప్పి స్టెఫను దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉండగా అనేక మంది ప్రజలు రాళ్లతో కొట్టి చంపారు. ఆయన ప్రభు కొరకు ఒక ఉన్నతమైనటువంటి మరణాన్ని ఆయన పొందుకున్నాడు. ఈ పూట నేను చెప్పే మాట ఒకటే, నువ్వు క్రీస్తు ముందు నీ కుటుంబము సంపూర్ణంగా నిలబెట్టగలుగుతున్నావా? ధైర్యంగా గుండెల మీద చేసుకుని, ప్రభువా నా కుటుంబం సంపూర్ణంగా నీ ముందు నిలబెడతానయ్యా, నా కుటుంబం నీ ముందు నిలబెడతాను, ప్రార్థనలో ఉన్నాను, ఉపవాసంలో ఉన్నాను, అన్ని విషయాల్లో నేను సంపూర్ణంగానే ఉన్నాను
అని అనుకుంటే మాత్రం ఈ పగలు నువ్వు చాలా ధన్యురాలివి. ఒకవేళ ఏమైనా చిన్న లోటు ఉంటే మనం సరిచేయబడాలి. ఎందుకంటే దేవుడు మనకి బోధించాడు, బుద్ధి చెప్పాడు, ఆయన మనకు ప్రకటిస్తూ ఉన్నాడు, ఇంకా ప్రకటిస్తూ ఉన్నాడు. మనము అనేక మందికి ఏం చేయాలంటే ఈ వాక్యాన్ని తీసుకెళ్ళాలి. ఇది ఎలాగ తీసుకెళ్ళాలంటే ప్రేమతోనే తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్ళాలండి? ప్రేమతోనే తీసుకెళ్ళాలి. ఎవరిని వారు మనం ప్రేమించకపోయినా మనము ప్రేమించినటువంటి దేవుని చేతిలో ఉన్నాం కనుక ఈ వాక్యాన్ని ప్రేమతోనే తీసుకెళ్ళి వారికి మంచి ఆలోచన కలిగినట్లుగా వారి హృదయాలలో మనం ఉంచాలి. ఈనాడు మరి క్రైస్తవ్యం ఎలాగైపోయిందంటే ఏదో ఒక చెడ్డ మరి ఆలోచన గుండా ఈ మార్గాన్ని నడిపించేవారు, ఏమండి బయటికి తెలియపరిచేవారు ఎక్కువగానే ఉన్నారు. దేవుని మాటలు వారి హృదయంలోనికి రాకోకుండా దీని మీద ఒక మరి చెడ్డ ఆలోచనలతో నింపబడినట్లుగా చాలా మంది ఉన్నారు. ఇవన్నీ మన వద్దు. కానీ ఒకటే మనం ఆలోచన చేయాలి, ఏంటి అంటే ప్రతి మనుషుని క్రీస్తును మనం ఏం చేయాలంటే సంపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టే వారిగా ఉంటే ఆ ఘనత, ఆ కృప, ఆ యోగ్యమైనటువంటి ధన్యత దేవుడు మనకి ఇస్తాడండి. ఆయన మనం విడిచిపెట్టేవాడు కాదు. దేవుని వాక్యం మనకు బుద్ధి చెప్పింది, దేవుని యొక్క వాక్యం బోధిస్తా ఉంది, దేవుని యొక్క వాక్యము ప్రకటన చేస్తా ఉంది. బుద్ధి చెప్పినప్పుడు సరిచేయబడాలి, బోధించినప్పుడు వినాలి, ప్రకటించినప్పుడు సిద్ధపాటు కలిగి ఉండాలి. అలాగా మనం చేయగలిగితే ప్రభు వారు మనల్ని బట్టి సంతోషిస్తారు. అతి ఘనమైనటువంటి కృప మరి ఈ ఆదివారపు దినమున మనందరికీ కలిగినట్లుగా మనందరము కూడా ప్రతి మనుషుని కూడా మనం ఏం చేయాలంటే ఒకే ఆలోచన, ఒకే ఉద్దేశం, ఏదొకలాగా వారికి మనం ఏం చేయాలంటే సువార్త అందించాలి. ఇలాగ యూట్యూబ్ ద్వారా కావచ్చు, కరపత్రికల ద్వారా కావచ్చు, ఇంకా ఫోన్ల ద్వారా కావచ్చు, ఎలాగైనా సరే దేవుని యొక్క వాక్యాన్ని వారికి మనం బోధించేలాగా, మంచి ఆలోచన వారి హృదయాల్లో వచ్చేలాగా ప్రయత్నం చేయాలి. అట్టి కృప, అట్టి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరికీ అనుగ్రహించి అనేక మందిని క్రీస్తు ముందు దేవుడు సంపూర్ణంగా నిలబెట్టే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చుగాక. స్తోత్రం. చక్కటి వాక్య వినిపించిన దేవునయ్య గారికి వందనాలండి. రోజు కలశంలో చక్కటి వాక్య భాగం వినిపించారు అయ్య గారు, అందుబట్టి వందనాలు. వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన సరోజిని గారు వాక్య నిమిత్తం చిన్న ప్రార్థన చేయము. అలాగే. స్తోత్రం దేవా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన ప్రిపార్లో తండ్రి నీకు వందనములు, స్తోత్రములయ్యా తండ్రి. ఇదిగో నా ప్రభు ఉదయకాల తండ్రి జూమ్ యాప్ ద్వారా నా ప్రభు అనేక ప్రార్థనతోను నా ప్రభు పాటలతోను నా తండ్రిని మహిమపరిచి ఉన్నారు నా తండ్రి. అందుని బట్టి నీకు వందనములయ్యా. ప్రతి ప్రార్థన నా తండ్రి నీ పాదాల చెంత పెడుచున్నామయ్యా తండ్రి. ప్రతి ప్రార్థనకి ప్రతిఫలం దయచేస్తావు నమ్ముచున్నామయ్యా. అయా తండ్రి నువ్వు దయగల నా స్వామి నా ప్రభు నా తండ్రి, కనికర దేవుడు నా ప్రభు అయా. పరిశుద్ధుడు నిత్యము నా ప్రభు కోట్ల దూతలతోనూ 24 పెద్దలతో 4 జీవాలతోనూ నా తండ్రి అన్ని దినము స్తుతులు అందుకుంటున్న దేవా నీకు వందనములు, స్తోత్రములు అయ్యా తండ్రి. ఇదిగో నా ప్రభు దేవసాకు నిలబెట్టి కూడా నా తండ్రి మాతో అమూలమైన మాటలు నా తండ్రి నాయన మాట్లాడిన విధానం బట్టి నీకు వందనములయ్యా తండ్రి. నాయన కొలుయం నా తండ్రి. ఇదిగో నా ప్రభు వాక్యంతో మాట్లాడారయ్యా నా ప్రభు. అవునయ్యా తండ్రి నాయన మేము సంపూర్ణంగా నా ప్రభు నీ భక్తులు ఎరగడానికి నాయన కృప చూపించండి అయ్యా తండ్రి నాయన. ఇదిగో నా ప్రభు మా కుటుంబాలతో నా తండ్రి అనుదినము నా ప్రభు నిన్ను ఆరాధించి ప్రార్థించి బిడ్డలుగా ఉండడానికి మాకు సహాయం దయచేయండి అయ్యా తండ్రి. ఇదిగో నా ప్రభు మేమే కాకుండా నా ప్రభు అయ్యా తండ్రి నాయన అనేకులకు నా ప్రభు నా తండ్రి నీ సువార్త ప్రకటించే బిడ్డలుగా ఉండడానికి మాకు సహాయం దయచేయండి అయ్యా. నీ జ్ఞానంతోనూ నా ప్రభు మేము ప్రతి మనుషుడికి బుద్ధి చెప్పుచు నా ప్రభు, ప్రతి మనుషునికి బోధించుచు నా తండ్రి నిన్ను ప్రకటించే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. అయ్యా మేమైతే నిన్ను ఎరిగి ఉన్నాం నా తండ్రి, ఇంకా లోకంలో నా ప్రభు నిన్ను ఎరగని వారు అనేకులు ఉన్నారు నా ప్రభు. అయ్యా జ్ఞానం లేక నా
తండ్రి చెట్టుకి రాయికి మొక్కుచున్నారయ్యా తండ్రి నాయన. అయా నా తండ్రి నాయన అజ్ఞానంలో బ్రతుకుచున్నారయ్యా తండ్రి నాయన. ఇది కూడా నా తండ్రి నాయన అనేక దైవ సాయకులతో నా ప్రభా అట్టి వారి నా తండ్రి జీవితంలో ఏదో ఘనత చేసిన ప్రభ, ఏదో మాట చొప్పున నా ప్రభా నీ వైపు ఆకర్షించుకునే బిడ్డలాగా ఉండడానికి సహాయం దయచేయండి. ప్రతి ఆత్మ రక్షించబడాలి నా తండ్రి నాయన. అయ్యా మా కోసమే కదయ్యా నా తండ్రి పరలోకం నుంచి భూలోకానికి వచ్చిన ప్రభు, సిలువుపై నా తండ్రి మరణించి ఉన్నావు నా తండ్రి. అయా నీకు అందుని బట్టి వందనములు స్తులు స్తోత్రం తండ్రి నాయన. ప్రతి ఒక్కరు రక్షించబడిన ప్రభు నా తండ్రి నాయన, నీళ్ళు ఎదగడానికి కృప చూపించమన్నా ప్రభు నాయన తండ్రి. మేము అందరము నా ప్రభు సంపూర్ణ భక్తితోను నా తండ్రి నిన్ను అనుదినము ప్రార్థించే బిడ్డలాగా ఉండడానికి సహాయం చేయమంటున్నా ప్రభు నాయన. నా తండ్రి తిన్ని ప్రార్థన పాపి ప్రార్థన పాదల చెంత చేర్చుకోమని అతి వినయంతో బతిమాడి అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసిన సరోజిని గారికి వందనాలు. దేవా నీకే వందనాలు స్తోత్రాలయ్యా. మొదటిగా సరోజిని గారు వారి కుమార్తె నిమిత్తం ప్రార్థన చేస్తా ఉన్నాం, దీవించండి. స్కానింగ్ జరుగుతుండగా అద్భుతమైనటువంటి నాయన నీ కృపను ఉంచండి. మంచి రిజల్ట్ నీ కుమార్తెకి ఇవ్వండి. లోపల నాయన అవయవాలు నాయన నీ బేబీకి ఎదుగుతుండగా సహాయం చేయండి, కృప చూపించండి. అలాగే నాయన మురళి గారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, బలపరచండి. ఏదో ఆశకున్న ప్రతి విధమైనటువంటి బలహీనతలన్నీ కూడా విడిపించి మంచి ఆరోగ్యంతో నింపండి. అలాగే ప్రభు హేమవతి గారు వారి యొక్క బంధువులకి జరిగినటువంటి పన్ను విషయమై ప్రార్థన చేస్తా ఉన్నాం. ఆయన ఆపరేషన్కి ఆయన సిద్ధపడుతుండగా ఎలాంటి అపాయం రాకోకుండా వారిని స్వస్థపరచండి. మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాం. ఆయన మీరే సంపూర్ణటువంటి కృప, నీ కాపుదల, నీ దాసునికి అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం. వరలక్ష్మి గారి నిమిత్తం ప్రార్థిస్తా ఉన్నాం. వారి మనవడు వివాహ విషయమై వారి ప్రార్థన అవసరంతో కోరుకున్నారు. అయా ప్రార్థించగా చక్కటి జవాబును మీరు ఇచ్చారు. ఇందును బట్టి వందనాలు నాయన. ఈ కృతజ్ఞత, ఈ ఘనత అన్నీ కూడా మీ పాదముల సన్నిధిలో పెడతా ఉన్నాం. మీరే నాయన మహిమ పొందాలి, మేము తగ్గించబడాలి, మీరు హెచ్చించబడాలి. అలాంటి కృపనివ్వండి. ఇంకా జూమ్లో ఉన్నటువంటి సంజయ్ గారిని, బాబు గారిని మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. జీవంలో అనేక మంది ఆయన నూతనమైనటువంటి వ్యక్తులు వచ్చి నేను స్తుతించినట్లుగా, మహిమపరిచినట్లుగా కృప చూపించమని ఆధ్యాత్మికంగా మరింతగా మేము బలపడినట్లుగా సహాయం చేయమని యేసయ్య నామం పేరు బతుకున్నాము తండ్రి. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారులని యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మీయ కన్యల సహవాసము సన్నిధి వచ్చిన మనకు మరియు జీవంలో ఉన్నటువంటి వారికి, అనారోగ్యంగా ఉన్నటువంటి కుటుంబాలకు సదాకాలము తోడై నడిపించబడునుగా. ఆమేన్.